టీజీఎస్డబ్ల్యూఆర్జేసీ సెట్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా ఎగ్జామ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఏంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఎగ్జామ్ రోజు ఏమేమి తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉన్నదని చెప్పి, అండ్ దాంతోపాటుగా ఓఎంఆర్ షీట్ని ఎట్లా ఫిల్ చేయాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి చాలా థింగ్స్ని ఈ వీడియో లోపల మాట్లాడుకుంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకేనా? సో మనం ఎంత ప్రిపేర్ అయినాం అనేది పక్కకు పెడితే మనం ఎట్లా ఎగ్జామ్ని అటెంప్ట్ చేస్తున్నాం, మనం ఎగ్జామ్ లోపల ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఓకేనా? సో కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఆ విషయాలని కరెక్ట్ టైం లోపల తెలుసుకుంటే సో మీరు తర్వాత రిగ్రెట్ కారు. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో మనం ప్రీవియస్గా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సంబంధించి చాలా వీడియోస్ వేసుకున్నాం. ఫర్దర్గా కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం. కాబట్టి సో మన ఛానల్ నుండి టీజీఎస్డబ్ల్యూఆర్జేసీ సెట్ అని చెప్పి ఏ వీడియో వచ్చినా కూడా చూడుర్రి. కొన్నిటికి టైం అనేది ఉండదు అన్నట్టు. ఓకేనా? సో మనం లేట్ చేస్తే ఏంటంటే ఆ అప్డేట్ని మనం మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. కాబట్టి ఏంటంటే ఒకవేళ ఏదైనా అప్డేట్ వచ్చిందంటే నేను వీడియో చేస్తాను, కాబట్టి ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడుర్రి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జామినేషన్ డే, మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది కదా అని అంటే 15th May 2026 రోజు మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీఎస్డబ్ల్యూఆర్జేసీ సెట్ అనేది 15th May 2026 రోజు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది ఆల్రెడీ రిలీజ్ కావడం కూడా జరిగింది అన్నట్టు. సో ఈ హాల్ టికెట్స్ అనేది ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు అని చెప్పి నేను అయితే అనుకుంటున్నా. సో డౌన్లోడ్ చేసుకోకపోతే సింపుల్ ఏం లేదు, అఫీషియల్ పోర్టల్కి రాలి. అఫీషియల్ పోర్టల్కి వచ్చిన తర్వాత మనకు స్టెప్ 3 లోపల డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్ అని చెప్పి ఉంటుంది. ఆ డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం మన డీటెయిల్స్ ఇచ్చి మనం అయితే హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సింపుల్లీ మనం మన మొబైల్ నెంబర్ని అండ్ దాంతోపాటుగా డేట్ ఆఫ్ బర్త్ని ఇచ్చి గెట్ డీటెయిల్స్ అంటే మనకు మన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. మన హాల్ టికెట్ చూపెడుతుంది, మన హాల్ టికెట్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇట్లా మనం మన హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ థింగ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జామినేషన్ డే, సో ఎగ్జామినేషన్ డేకి సంబంధించి మనకు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే తెలిసి ఉండాల్సి ఉంటుంది. సో మనకి ఎగ్జామినేషన్ అనేది ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అంటే 15th May 2026 రోజు మనకు ఎగ్జామ్ అనేది 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఓకేనా? 10 AM ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనోళ్ళు అట్లీస్ట్ 1 అవర్, ఓకేనా, అట్లీస్ట్ 1 అవర్ అంటే 9 గంటల వరకు మనకు ఎగ్జామ్ సెంటర్ కాడ ఉండాలి. సో అది తెలిసిన సెంటరా తెలియని సెంటరా అనే విషయాన్ని పక్కకు పెట్టి 9 గంటలకు ఎగ్జామినేషన్ సెంటర్ కాడ ఉండాలి. అట్లా ప్లాన్ చేసుకొని బోర్రి. ఓకేనా? సో మనకి ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్ షీట్ బేస్డ్ అవుతుంది. ఓఎంఆర్ షీట్ బేస్డ్ అవుతుంది. ఓకేనా? సో మనకు 160 మార్కులు ఉండడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓఎంఆర్ షీట్ బేస్డ్ అవుతుంది. 160 మార్కులు అయితే ఉంటాయి అన్నట్టు. ఎగ్జామినేషన్కి మిమ్మల్ని అలో చేయాలి అంటే హాల్ టికెట్ అనేది మ్యాండేటరీ. ఓకేనా? హాల్ టికెట్ అనేది ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. హాల్ టికెట్ ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని లోపలికి అలో చేస్తారు. హాల్ టికెట్తో పాటు ఆధార్ కార్డ్ అనేది పట్టుకపోరి. ఓకేనా? సో ఆధార్ కార్డ్ అనేది పట్టుకపోరి. ఇది గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ కింద మనకు యూజ్ అవుతుంది అన్నట్టు. హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఒక 2 పాస్ ఫొటోస్. ఓకేనా? ఒక 2 పాస్ ఫొటోస్ పట్టుకపోర్రి. అండ్ దాంతోపాటుగా మనకు సో ఆధార్ కార్డు పట్టుకపోర్రి. ఓకేనా? సో ఆధార్ కార్డు ఒకటి, హాల్ టికెట్ ఒకటి, 2 పాస్ ఫోటోలు పట్టుకపోర్రి. అండ్ దాంతోపాటుగా సో మనకు ఒక బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్. ఓకేనా? సో బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అయితే పట్టుకపోర్రి అన్నట్టు. బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్ అంటాం. సో అవి పట్టుకపోర్రి. అండ్ దాంతోపాటుగా మనకి ఒక ప్యాడ్ కూడా అలో చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా అలో చేయరు. సో మనం ప్యాడ్ అయితే తీసుకుపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఎగ్జామ్కి. ఓకేనా? సో ఎగ్జామినేషన్ ప్యాడ్ కూడా తీసుకుపోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం సో ఎగ్జామ్ డే రోజు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అనేది మనకు 15th May 2026 రోజు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. 10 గంటలకు వెళ్ళి 1 వరకు. సో పొద్దున 10 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అయితే 1 గంటల దాకా మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అన్నట్టు. సో ఆ టైం అంటే 1 కంటే ముందు మన ఎగ్జామ్ అయిపోతే మనని బయటికి అయితే పంపరు.
ఓకేనా. 1 వరకు మనం లోపల ఉండాల్సిందే. 10 గంటలకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు 9 గంటలకే ఎగ్జామినేషన్ సెంటర్ కాడ ఉండాలి. మనల్ని లోపలికి అలో చేస్తారు అన్నట్టు. హాఫ్ అన్ అవర్ నుండే అంటే 9:30 నుండే మనల్ని లోపలికి అలో చేస్తారు. ఓకేనా. సో ఎగ్జామినేషన్ సెంటర్ లోపల మనం రూమ్ చూసుకోవాలి, మన సీట్ చూసుకోవాలి. ఓకేనా. ఓఎంఆర్ షీట్ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పి చూసుకోవాలి. అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనల్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే లోపలికి అలో చేస్తారు. ఓకేనా. కాబట్టి ఎంత తొందరగా వెళ్తే అంత బెస్ట్. ఓకేనా. అండ్ మనకు ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అనేది 10th క్లాస్ని బేస్ చేసుకొని ఇస్తారు. ఇంటర్మీడియట్కి ఎంట్రన్స్ కాబట్టి 10th బేస్ చేసుకొని ఇస్తారు అన్నట్టు. ఈ పేపర్ అనేది మనకు ఇంగ్లీష్ లోపల ఉంటుంది, తెలుగు లోపల ఉంటుంది. మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఉంటాయి. ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్ అనేది ఓఎంఆర్ షీట్ లోపల 160 మార్క్స్కి 3 అవర్స్ లోపల మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. 3 గంటల టైం ఇస్తారు. 160 క్వశ్చన్లు ఉంటాయి. ఓఎంఆర్ షీట్ బేస్డ్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో మనకు ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కో మార్క్ అయితే ఉంటారు. 160 క్వశ్చన్లకు 160 మార్కులు అయితే ఉంటాయి అన్నట్టు. సో మనకు ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే ఒక మార్క్ ఇస్తారు. క్వశ్చన్ కరెక్ట్ అయితే ఒక మార్క్ అయితే ఇస్తారు అన్నట్టు. ఒకవేళ క్వశ్చన్ అనేది తప్పు అయితే 1/4 మార్క్ అనేది కట్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. 1/4 మార్క్ అనేది కట్ చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ మిస్టేక్ అయితే. అంటే ఒక 4 క్వశ్చన్లు మీరు తప్పు పెడితే, ఒక 4 క్వశ్చన్లు మీరు తప్పు ఆన్సర్ పెడితే ఒక్క మార్క్ అనేది కట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది కాబట్టి మీరు 4 క్వశ్చన్లు మిస్టేక్ పెడితే మనకు ఒక మార్క్ అనేది తగ్గుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అనేది 4 సెట్లలో ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఏ, బి, సి, డి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అనేది 4 సెట్లలో ఉంటుంది అన్నట్టు. సో జంబ్లింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నేను పక్కన ఉన్న చూసి రాస్తా, అలా చూసి రాస్తా అంటే అట్లా ఏముండదు అన్నట్టు. వాళ్ళకు ఒక సెట్ రావచ్చు, మీకు ఒక సెట్ రావచ్చు. ఓకేనా. సో డిఫరెంట్ సెట్స్ లోపల మనకు ఈ ఎగ్జామ్ పేపర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉందో ఆ క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకొని మనకి ఏదైతే ఓఎంఆర్ షీట్ ఇచ్చారో ఆ ఓఎంఆర్ షీట్ లోపల మనం అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో వెన్ ఇట్ కమ్స్ టు సబ్జెక్ట్స్ విషయానికి వస్తే అండ్ మార్కుల విషయానికి వస్తే మనకు ఎంపీసీకి, బైపీసీకి, ఎంఈసీకి, సిఈసీకి. ఓకేనా. సో ఎంపీసీకి, బైపీసీకి, ఎంఈసీకి, సిఈసీకి, హెచ్ఈసీకి మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. మనం ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడే మనం ఏ గ్రూప్ కావాలనుకుంటున్నాం అని చెప్పి అప్లికేషన్లో పెట్టుకున్నాం. సో దాన్ని బేస్ చేసుకునే మనకు క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది అన్నట్టు. ఓకేనా. మీరు ఒకవేళ ఎంపీసీకి పెట్టుకున్నారు అనుకో, ఎంపీసీకి పెట్టుకున్నారు అంటే ఇంగ్లీష్లోకి వెళ్ళి 20 క్వశ్చన్లు వస్తాయి, మ్యాథ్స్లోకి వెళ్ళి 60 క్వశ్చన్లు వస్తాయి, ఫిజిక్స్లోకి వెళ్ళి 40 క్వశ్చన్స్ వస్తాయి, కెమిస్ట్రీలోకి వెళ్ళి 40 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. సో ఎంపీసీ పెట్టుకుంటే ఇంగ్లీష్లోకి వెళ్ళి 20, మ్యాథ్స్లోకి వెళ్ళి 60, ఫిజిక్స్లోకి వెళ్ళి 40, కెమిస్ట్రీలోకి వెళ్ళి 40, మొత్తం 160 క్వశ్చన్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది అన్నట్టు. 160 క్వశ్చన్లు ఉంటాయి, 160 మార్కులు ఉంటాయి ఎంపీసీకి సంబంధించి. సో ఎక్కువ మార్క్స్ దేనికి ఉంటాయి కదా అంటే మ్యాథ్స్కి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి ఉంటాయి. ఓకేనా. ఇంగ్లీష్కి 20 మార్కులే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బైపీసీ విషయానికి వస్తే మనకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో సైన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో మనకు ఇంగ్లీషు, మ్యాథ్స్కి 20 మార్కులు మాత్రమే ఉంటాయి. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో సైన్స్ విషయానికి వస్తే 40 మార్కులు అయితే ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో 40 ఫిజిక్స్కి, 40 కెమిస్ట్రీకి, 40 బయో సైన్స్కి. సో 40 మొత్తం మనకు 120 మార్క్స్ ఏమో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో సైన్స్కి ఉంటే ఇంగ్లీష్కి 20 మార్క్స్ ఉన్నాయి, మ్యాథ్స్కి 20 మార్క్స్ ఉన్నాయి. సో ఇది 160 క్వశ్చన్స్ ఉంటాయి మనకు బైపీసీకి సంబంధించి. వెన్ ఇట్ కమ్స్ టు ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ. ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ వాళ్ళ విషయానికి వస్తే వీళ్ళకు 40 మార్కులు అనేది మ్యాథ్స్లోకి వెళ్ళి ఉంటాయి. ఓకేనా. అండ్ దాని తర్వాత ఇంగ్లీష్లోకి వెళ్ళి 20 మార్కులు ఉంటాయి. అండ్ దాని తర్వాత మనకి సోషల్లోకి వెళ్ళి 70 మార్కులు ఉంటాయి. అండ్ దాని తర్వాత జీకేకి వెళ్ళి 30 మార్కులు ఉంటాయి. సో జీకేకి వెళ్ళి 30 మార్కులు, ఇంగ్లీష్కి వెళ్ళి 20 మార్కులు, ఓకేనా, మ్యాథ్స్కి వెళ్ళి 40 మార్కులు, సోషల్కి వెళ్ళి 70 మార్కులు. సో వీళ్ళకి కూడా 160 క్వశ్చన్స్, 160 మార్క్స్ అయితే ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ద అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ఒక హాఫ్ అన్ అవర్ ముందుకెళ్ళి మనకు లోపల కాలేజ్ వస్తారు. సో లోపల రావాలని చెప్పి మనకు అంటే అటెండ్ అవ్వాలి అని చెప్పి మనకి ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా. సో ఇది ఓకేనా. సో ఇది ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి సబ్జెక్టులు ఏముంటాయి అని చెప్పి. సో వెన్ కమ్స్ టు మీకు నేను ఆల్రెడీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఏమేమి తీసుకెళ్లాలని చెప్పిన అండ్ క్వశ్చన్ పేపర్
ఎట్లా ఉంటుంది అని చెప్పిన, ఓకేనా, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చెప్పిన. ఇప్పుడు మనం సబ్జెక్ట్ కూడా మాట్లాడుకున్నాం. అండ్ వెన్ కమ్స్ టు ఓఎంఆర్ షీట్, ఓకేనా. సో మీరు ఎంత ప్రిపేర్ అయినా కూడా ఓఎంఆర్ షీట్ని ప్రాపర్గా ఫిల్ చేయకపోతే మీరు అనుకున్నట్టుగా మీకు మార్క్స్ అనేది రావు. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి మనం మంచిగా జాగ్రత్తగా ఓఎంఆర్ షీట్ని ఫిల్ చేయాలి. సో ఎట్లా ఫిల్ చేయాలి మరి అనే విషయానికి వద్దాం మనం, ఓకేనా. ఓఎంఆర్ షీట్ గురించి మీకు ఐడియా ఇస్తా. అసలు ఓఎంఆర్ షీట్ అంటే ఎట్లా ఉంటుంది, ఆ ఓఎంఆర్ షీట్ని ఎట్లా ఫిల్ చేయాలి, ఎట్లా ఫిల్ చేస్తే కరెక్ట్ అనేది మీకు ఐడియా అయితే ఇస్తా. ఫస్ట్లీ ఏంది కదా అంటే ఇది ఓఎంఆర్ షీట్, ఓకేనా. సో దీన్ని మనం ఓఎంఆర్ షీట్ అంటాం. సో ఈ ఓఎంఆర్ షీట్ లోపల మన ఫోటో, మన డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నట్టు, ఓకేనా. మన డీటెయిల్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే మనం బ్లూ పెన్ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ని వాడాలి, ఓకేనా. సో మనకు ఎగ్జామినేషన్ బుక్లెట్ కోడ్ మనకు 4 బుక్లెట్స్ ఉంటాయని చెప్పినాం కదా, ఓకేనా. సో క్వశ్చన్ పేపర్స్ అనేది 4 రకాల క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి అన్నట్టు. సో దానికి సంబంధించి ఏ క్వశ్చన్ పేపర్ అని చెప్పి మనం ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్ని వాళ్ళు లోపల చెప్తారు. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ గురించి ఏం టెన్షన్ తీసుకోకూరి, ఓకేనా. సో మనకి ఏంది కదా అంటే ఓఎంఆర్ షీట్ అనేది ఇట్లా ఉంటుంది. మనకు మొత్తం 160 ఉంటాయి అన్నట్టు ఇట్లా, ఓకేనా. సో ఇక్కడ మనకు 1, 2, 3 అని ఉంది కదా. ఒక్క క్వశ్చన్కి 4 ఆప్షన్లతోటి 160 క్వశ్చన్లకు సంబంధించిన పేపర్ అనేది మనకి ఇట్లా ఉంటుంది అన్నట్టు. సో ఇందులోపల మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నారు అనేది మీరు క్వశ్చన్ పేపర్ చదివి ఆ క్వశ్చన్ పేపర్ లోపల ఆప్షన్ ఏదైతుంది అని చెప్పి చూసుకొని ఆ ఆప్షన్ని ఇందులోపల మీరు బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో ఇట్లా మనం బబ్లింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా బబ్లింగ్ చేస్తే ఈ బబ్లింగ్ని బేస్ చేసుకొని మనకు సో నీ కరెక్ట్ అయిందా రాంగ్ అయిందా అని చెప్పి మార్కులు అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఈ కరెక్షన్ ఏదైతే ఉందో, ఓకేనా. సో ఈ బబ్లింగ్కి సంబంధించిన కరెక్షన్ అనేది కంప్యూటర్ బేస్డ్ అవుతుంది అన్నట్టు. కాబట్టి మీరు బ్లూ పెన్ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ని యూజ్ చేసి ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటారో దాన్ని చూసి మంచిగా బబ్లింగ్ అనేది చేయాలి. సో మీరు బబ్లింగ్ అనేది ప్రాపర్గా చేయకపోతే కరెక్షన్ కాదు. నేను వైట్నర్ వాడతా, ఎరైజ్ చేస్తా, పెన్సిల్ వాడతా అంటే బబ్లింగ్ అనేది కన్సిడరేషన్కి తీసుకోరు, ఓకేనా. ఒక్క క్వశ్చన్కి మీరు రాంగ్ ఆన్సర్ పెట్టినా కూడా మనకు అట్లా ఒక 4 క్వశ్చన్లు పెట్టినాం అనుకో నెగిటివ్ మార్కింగ్ ఉన్నది కాబట్టి అట్లా 4 క్వశ్చన్లకు రాంగ్ ఆన్సర్ పెడితే మన మార్కులు అనేవి పోతాయి అన్నట్టు, ఓకేనా. సో మనం ఎట్లా బబ్లింగ్ చేయాలి, ఓకేనా. సో బబ్లింగ్ ఎట్లా చేయాలి అనే విషయానికి వస్తే మనకు 4 ఆప్షన్లు ఉంటాయి, ఏ, బి, సి, డి అని చెప్పి, ఓకేనా. ఒక క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్కి 4 ఆప్షన్లు ఉంటాయి. ఆ ఆప్షన్ లోపల మీకు ఒకవేళ ఆన్సర్ ఏ అయింది అనుకో సింపుల్ ఏం చేస్తావు, ఏ మీద బబ్లింగ్ చేయాలి ఇట్లా, ఓకేనా. సో ఇట్లా మీరు బబ్లింగ్ చేయాలి. బి అయింది అనుకో సపోజ్ బి అయితే బి మీద బబ్లింగ్ చేయాలి, ఓకేనా. ఒకవేళ సి అయింది అనుకో ఆన్సరు, ఓకేనా. ఒకవేళ సి అయింది అనుకో ఆన్సర్ సి మీద బబ్లింగ్ చేయాలి, ఇట్లా బి మీద బబ్లింగ్ చేయాలి. తర్వాత సి అయితే సి మీద బబ్లింగ్ చేయాలి, ఓకేనా. సో ఆన్సర్ ఏదైతే ఆ ఆప్షన్ మీద మనం అయితే ఇట్లా బబ్లింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఈ బబ్లింగ్ చేసిన దాన్ని వాళ్ళు కంప్యూటర్ బేస్డ్ దాంతో ఎవాల్యుయేషన్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. కాబట్టి చేంజ్ చేయడము, ఓకేనా. సో ఒకటే ఆప్షన్కి 2 ఆన్సర్లు పెట్టడము, ఒకటే ఆప్షన్కి 2 ఆప్షన్లు పెట్టినా కరెక్షన్ తీసుకోరు. లేదు ఇట్లా నేను టిక్ పెడతా అన్నా తీసుకోరు, ఓకేనా. సో ఇట్లా రాంగ్ పెడతా అన్నా తీసుకోరు. సగం రౌండ్ అప్ చేసి పెట్టినా తీసుకోరు, ఓకేనా. ఒకటే దాంట్లో 2 పెట్టినా తీసుకోరు, ఓకేనా. సో బబ్లింగ్ అనేది ఎట్లుండాలంటే క్లియర్గా మొత్తం ఒక రౌండ్ మొత్తం బబుల్ కావాలి, ఓకేనా. సో వాళ్ళు ఇచ్చింది ఏదైతే ఉందో ఆ రౌండ్ మొత్తం మంచిగా బబ్లింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఒక క్వశ్చన్ని చూపెడతాను నేను మీకు, ఒక క్వశ్చన్ చూపెట్టి బబ్లింగ్ అనేది ఎట్లా చేయాలని చెప్పి చూపెడతాం, ఓకేనా. ఓఎంఆర్ షీట్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను ఏం చేసిన, ఇప్పుడు ఎంఈసీకి సంబంధించి ఒక క్వశ్చన్ పేపర్ తీసుకున్నా. ఈ క్వశ్చన్ పేపర్ అనేది మనకు ఆల్రెడీ నేను మన టెలిగ్రామ్ ఛానల్ లోపల పెట్టిన, ఓకేనా. సో క్వశ్చన్ పేపర్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్ లోపల పెట్టిన. సో చెక్ చేయరు, ఎంపీసీకి సంబంధించి ఉంటుంది, బైపీసీకి సంబంధించి ఉంటుంది, సిఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీకి సంబంధించి క్వశ్చన్ పేపర్లు అయితే ఉంటాయి. అక్కడ నుండి మీరు జస్ట్ ఆ క్వశ్చన్ పేపర్ని చూసుకొని సేమ్ అదే క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళి కొన్ని క్వశ్చన్లు కూడా రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో ఏదో ఒక క్వశ్చన్ అయితే టచ్ అవుతుంది. సో అరే క్వశ్చన్లో రాకపోయినా మంచిది, మనకు ఒక ఐడియా అయితే వస్తున్నట్టు. సో టెలిగ్రామ్కి వెళ్ళి చూసుకొని అండ్ దాంతోపాటుగా నేను మన వాట్సాప్ ఛానల్ లోపల కూడా ఇస్తా, ఓకేనా. ఆల్రెడీ టెలిగ్రామ్ లోపల అయితే ఇచ్చిన, అది ఒకసారి వెళ్ళి చూసుకోరి, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఎంఈసీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ చూసుకున్నాను నేను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇంగ్లీష్కి వెళ్ళి చదువుతున్నా, ఓకేనా. సో చదివిన తర్వాత నాకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటిమెంట్ సమ్స్ అప్ ద మీనింగ్ ఆఫ్ ద ప్యాసేజ్ అని చెప్పి, ఓకేనా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ సమ్స్ అప్ ద మీనింగ్ ఆఫ్ ప్యాసేజ్ అని చెప్పి ఒక క్వశ్చన్ ఉంది, ఓకేనా.
సో ఈ క్వశ్చన్లోకి వెళ్ళి ఆన్సర్ ఏమవుతుంది అనేది మనం చూసుకోవాలి. ఒకవేళ ఆన్సర్ అనేది డి అయింది అనుకో సపోజ్, నేనేం చేయాలి? క్వశ్చన్ నెంబర్ 1, ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1 ఇప్పుడు నేను ఏం చేయాలి? ఓఎంఆర్ షీట్ని ఓపెన్ చేయాలి. ఓఎంఆర్ షీట్ని ఓపెన్ చేసి క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ డి. ఇప్పుడు నేను ఏం చేయాలి కదా అంటే ఆన్సర్ డి కాబట్టి డికి రౌండ్ అప్ చేయాలి, ఓకేనా? సో ఇట్లా మనం ఓఎంఆర్ షీట్ లోపల ఆన్సర్ వేయాల్సి ఉంటుంది ప్రతిసారి, ఓకేనా? ప్రతిసారి నువ్వు ఆన్సర్ వేసేటప్పుడు క్వశ్చన్ నెంబర్ని చూసుకోవాలి. ఇదే మెయిన్ గేమ్, ఓకేనా? ఇదే మెయిన్ గేమ్. ప్రతిసారి నువ్వు ఎప్పుడైతే ఆన్సర్ వేస్తావో ఆ ప్రతిసారి నువ్వు క్వశ్చన్ నెంబర్ని చూసుకోవాలి. సపోజ్ నీకు సెకండ్ క్వశ్చన్ రాలే అనుకో, థర్డ్ క్వశ్చన్ చూస్తావు, ఓకేనా? థర్డ్ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ సి అయింది అనుకో, నువ్వేం చేయాలి? ఇక్కడికి వచ్చి థర్డ్ క్వశ్చన్ అని చెప్పి చూసుకొని సికి రౌండ్ అప్ చేయాలి, ఓకేనా? నేను ఆల్రెడీ ఫస్ట్ పెట్టినా కదా, ఇక్కడ గ్యాప్ ఉంది అని చెప్పి మనం క్వశ్చన్ నెంబర్ చూసుకోకుండా ఈ గ్యాప్లో ఫిల్ చేసినాం అనుకో, ఓకేనా? సో ఇక్కడ గ్యాప్లో మనం సి అని ఫిల్ చేసినాం అనుకో, మనకేంటంటే ఇక్కడ ఈ ఆన్సర్ మ్యాచ్ కాదు కదా, ఓకేనా? సో ఇక్కడ మనకు మిస్టేక్ అనేది అవుతుంది అన్నట్టు. ప్రతిసారి మీరు ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే క్వశ్చన్ నెంబర్ని చూసుకోవాలి, క్వశ్చన్ నెంబర్ని చూసుకోవాలి, ఆన్సర్ చేయాలి, ఓకేనా? సో లేదు ఒకటే క్వశ్చన్కి నువ్వు 2 ఆప్షన్లు పెట్టినా ఇక్కడ తప్పు అవుతుంది. కాబట్టి ఏంది కదా అంటే క్వశ్చన్ నెంబర్ని చూసుకోవడం మ్యాండేటరీ, ఓకేనా? క్వశ్చన్ చదువుర్రి, మీరు ఎక్కడైనా ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇగో మన ఇష్టం. నేను ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ మ్యాథ్స్లోకి వెళ్ళిపోతా, ఓకేనా? సో ఇంగ్లీష్ అయిపోయింది, ఇంగ్లీష్ చూస్ చేసిన. నెక్స్ట్ ఏం చేస్తాను? నేను మ్యాథమెటిక్స్లోకి వెళ్ళిపోతా. మ్యాథమెటిక్స్ లోపల లాగ్ tan 45 ఎంత అని చెప్పి ఉంది. నేను ఏదో ఒక ఆన్సర్ అనుకున్నాను అనుకో, ఆ ఆన్సర్ని నేను ఏం చేస్తా? ఇక్కడ బి అని చెప్పి ఉంది. సో క్వశ్చన్ నెంబర్ చూసుకుంటా, ఓకేనా? 21 క్వశ్చన్ నెంబర్ బి. 21 క్వశ్చన్ నెంబర్కి వెళ్ళిపోతా నేను, ఓకేనా? 21 క్వశ్చన్ నెంబర్కి వెళ్ళిపోతా. ఈ 21 క్వశ్చన్ నెంబర్ కాడ ఆన్సర్ ఏమనుకుంటున్నా? బి అనుకుంటున్నా. సో సింపుల్లీ 21 క్వశ్చన్ నెంబర్ బిని మార్క్ చేస్తా, అయిపోతుంది, ఓకేనా? బిని మార్క్ చేస్తాను, ఇట్లా మార్క్ చేస్తా, ఖతం, క్లోజ్. సో ఇట్లా మనం ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే క్వశ్చన్ నెంబర్ని ప్రతిసారి చెక్ చేసుకోవాలి, ప్రాపర్గా రౌండప్ చేయాలి. మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి సో 2 ఆన్సర్లు పెట్టడము, లేకపోతే ప్రాపర్గా మనము రౌండప్ చేయకపోవడము, ఓకేనా? సో మిస్టేక్ రౌండప్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకు నెగిటివ్ మార్క్స్ అవుతాయి. 4 తప్పు పెడితే 1 మార్క్ పడుతుంది, ఓకేనా? 4 తప్పు పెడితే 1 మార్క్ పోతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆన్సర్స్ అనేది ఇవ్వండి, జాగ్రత్తగా ఓఎంఆర్ షీట్లు అనేది ఫిల్ చేయరు, ఓకేనా? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు టైం మేనేజ్మెంట్, ఓఎంఆర్ షీట్ల గురించి అర్థమైంది మీకు, ఎగ్జామ్ డే గురించి అర్థమైంది, సబ్జెక్టుల గురించి అర్థమైంది, ఓఎంఆర్ షీట్ ఎట్లా ఫిల్ చేయాలని చెప్పి అర్థమైంది, ఏ మిస్టేక్లు అవాయిడ్ చేయాలని చెప్పి అర్థమైంది, ఓకేనా? మీకు అన్నిటి గురించి ఒక క్లారిటీ వచ్చింది, ఓకేనా? సో మీకు ఎగ్జామ్ డే రోజు ఏమేమి పట్టుకపోవాలని చెప్పి తెలిసింది, ఎగ్జామ్ డే రోజు ఏమేమి ఉంటుందని చెప్పి అర్థమైంది, సబ్జెక్టులు అర్థమైంది, ఓఎంఆర్ షీట్ అర్థమైంది, ఓఎంఆర్ షీట్ ఎట్లా ఫిల్ చేయాలో అర్థమైంది. ఇప్పుడు ఏంది కదా అంటే టైం మేనేజ్మెంట్, ఓకేనా? టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ విషయానికి వస్తే మనకి ఎన్ని గంటల టైం ఇచ్చిర్రు అంటే 3 hours ఆఫ్ టైం ఇచ్చిర్రు, ఓకేనా? ఎగ్జామినేషన్కి మనకు 3 గంటల టైం ఇచ్చిర్రు. సో 3 గంటలు అంటే ఎంత? 60 minutes 60 minutes 60 minutes, ఓకేనా? సో మొత్తం మనకు 180 నిమిషాల టైం అయితే ఉందన్నట్టు. సో ఈ 180 నిమిషాల టైం మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. మనకున్న క్వశ్చన్లు ఏంది? 160 క్వశ్చన్లు మాత్రమే ఉన్నాయి. 160 క్వశ్చన్లు 180 నిమిషాలలో మనం సాల్వ్ చేయాలి. అంటే అప్రాక్సిమేట్గా 1 క్వశ్చన్కి, ఓకేనా? 1 క్వశ్చన్కి మనం ఎంత టైం తీసుకోవాలి? అప్రాక్సిమేట్గా మనకు ఒక్క క్వశ్చన్కి 1 నిమిషం టైం అయితే తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా? 1 క్వశ్చన్కి 1 minute టైం మాత్రమే తీసుకోవాలి. అండ్ ఎన్ని క్వశ్చన్లు పాసిబుల్ అయితే అన్ని క్వశ్చన్లు చదవాలి, ఓకేనా? ఎన్ని క్వశ్చన్లు పాసిబుల్ అయితే అన్ని క్వశ్చన్లు చదవాలి. నేను మ్యాథ్స్లో తోపున్న బ్రో, నేను మ్యాథ్స్ ఒక్కటే చూసుకుంటా అని అన్నావు అనుకో, మ్యాథ్స్లో ఉన్న మార్కులు ఎన్ని మనకు, ఓకేనా? సపోజ్ నువ్వు ఎంపీసీ, నువ్వు మ్యాథ్స్లో తోపు, మ్యాథ్స్లో ఒక్కటే చూసుకుంటా అంటే మనకు 60 మార్క్స్ మాత్రమే వస్తాయి, ఓకేనా? ఇంగ్లీష్లో కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, అక్కడ నువ్వు మార్క్స్ లూజ్ కావచ్చు. ఫిజిక్స్లో మనకు కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, అక్కడ నువ్వు మార్క్స్ లూజ్ కావచ్చు. కెమిస్ట్రీలో కూడా మనకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అక్కడ నువ్వు మార్క్స్ లూజ్ కావచ్చు. కాబట్టి నేను ఏం చెప్తా కదా అంటే ఎన్ని క్వశ్చన్లు పాసిబుల్ అయితే అన్ని క్వశ్చన్లు చదవడానికి ట్రై చెయ్యు. ఒక క్వశ్చన్ నీకు వస్తలేదా, ఒక క్వశ్చన్ టైం ఎక్కువ తీసుకుంటుందా అంటే ఆ క్వశ్చన్ వదిలిపెట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళు, ఓకేనా? ఒకటే క్వశ్చన్ దగ్గర నువ్వు 10 minutes టైం తీసుకుంటే మాత్రం ఏమవుతుంది కదా అంటే ఈజీ క్వశ్చన్స్ని నువ్వు వదిలిపెట్టాల్సి వస్తుంది, ఓకేనా? హార్డ్ క్వశ్చన్లను ట్రై చేస్తూ కూర్చుంటే ఈజీ క్వశ్చన్లని వదిలిపెట్టాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు 160 క్వశ్చన్లను చూడాలి, ఓకేనా? ఒక్క క్వశ్చన్కి 1 నిమిషం మాత్రమే ఇవ్వాలి,
ఓకేనా. 1 క్వశ్చన్కి 1 మినిట్ మాత్రమే వేయాలి. 160 క్వశ్చన్స్ చూడాలి. 160 క్వశ్చన్స్ లోపల కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. ఈజీ క్వశ్చన్ల దగ్గర మార్కులు పోగొట్టుకోవద్దు. ఓకేనా. హార్డ్ క్వశ్చన్లను ట్రై చేస్తూ ఉంటే ఈజీ క్వశ్చన్ల దగ్గర మార్కులు పోతాయి కాబట్టి ఈజీ క్వశ్చన్లను చూడాలి, మార్కులు పోగొట్టుకోవద్దు అని చెప్పి నేను చెప్తా. సో ఐ హోప్ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. టైం మేనేజ్మెంట్ ఈజ్ ద కీ అండ్ ఓఎంఆర్ షీట్ ఫిల్లింగ్ ఈజ్ ద కీ. ఓకేనా. ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయడం అనేది మనకు తెలియాలి అండ్ దెన్ దాని తర్వాత టైం మేనేజ్మెంట్ కూడా తెలియాలి. సో ఇవి రెండు తెలిసినా అంటే మనం ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతాం. ఓకేనా. సో ఓఎంఆర్ షీట్ ఫిల్ చేసుడు తెలియాలి, టైం మేనేజ్మెంట్ తెలియాలి, అన్ని క్వశ్చన్లను చూడాలి, అన్ని క్వశ్చన్లకు ప్రాపర్గా ఆన్సర్ చేయాలి. సో ఇట్లా అయితే మనం అయితే ఈజీగా క్రాక్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ వీటికి సంబంధించిన మోడల్ పేపర్స్ అనేది మన టెలిగ్రామ్ లోపల ఇస్తే ఒకసారి వెళ్ళి చెక్ చేయరి. ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ పక్కాగా వీడియో కింద హెల్ప్ఫుల్ అని చెప్పి కామెంట్ చేయరి. ఫర్దర్గా ఇట్లాంటి అప్డేట్స్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి నెక్స్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండరు. డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.